Hello friends, welcome to our channel. మరి ఈరోజు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. 22 ఆగస్టు 2026న GOMS 81 ద్వారా మనకి దాదాపుగా 10,000 పైన జాబ్ క్యాలెండర్ 2026 ఇవ్వడం జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు వాటి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. మరి ఈ రిక్రూట్మెంట్లో ఈ జాబ్ క్యాలెండర్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి మొత్తం 10,060 పోస్టులు అనేటువంటివి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులను వాళ్ళు 4 ఫేజెస్లో రిక్రూట్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇందులో ఫేజ్ 1 ఏదైతే ఉన్నదో ఈ ఫేజ్ 1లో 1,523 పోస్టులు అనేటువంటి వాటికి మనకి మే 2026 15వ తారీఖు నాడు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ వాళ్ళు నోటిఫై చేశారు. సో మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ 10,060 పోస్టుల్లో 1,523 పోను మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి మనకి ఇప్పుడు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ మిగిలిన పోస్టులన్నీ కూడా మనకి ఫేజ్ 2, ఫేజ్ 3 అలాగే ఫేజ్ 4 అనేటువంటి విభాగంలో మనకి నోటిఫికేషన్ని ఇవ్వబోయే డేట్లు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫేజ్ 2లో 3,231 పోస్టులని వాళ్ళు సెప్టెంబర్ 15వ తారీఖుకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదే రోజు నాడు అంటే 15 అక్టోబర్ నాడు, అంటే కరెక్ట్గా ఒక నెల తర్వాత మనకి ఫేజ్ 3 అనేటువంటి దానిలో 2,311 పోస్టులకి వాళ్ళు ఇంకొక నోటిఫికేషన్ ఇస్తారు. అలాగే ఫేజ్ 4లో 2,995 పోస్టులు, అంటే దాదాపుగా 3,000 పోస్టులకి వాళ్ళ నోటిఫికేషను అక్టోబర్ 15వ తారీఖు నాడు ఇస్తామని మనకి జీవో ద్వారా మనకి తెలియపరచడం జరుగుతుంది. అయితే మనకి ఫేజ్ 2లో మనకి అనెక్సర్ 1 అనేటువంటి దాంట్లో మనకి మళ్ళీ ఫేజ్ టేబుల్ 1, టేబుల్ 2 అని 2 రకాలుగా వాళ్ళు చెప్పినటువంటి టోటల్ వేకెన్సీస్ ఏవైతే ఇక్కడ మనకి ఫేజ్ 2లో చెప్పినటువంటి 3,231 పోస్టులని 2 విభాగాలుగా వాళ్ళు సెపరేట్ చేశారు. అందులో ఒకటి గ్రూప్ 1 సర్వీసెస్ అని ఒక టేబుల్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. రెండవ వాటిని వేరేగా చూపించడం జరిగింది. అంటే మిగతా పోస్టులను ఎట్లా చూపించారంటే అనెక్సర్ బిగా చూపించారన్నమాట ఫేజ్ 3లో. సో ఇప్పుడు మనకి ఈ టేబుల్ 2లో మనకి ఏ డిపార్ట్మెంట్కి గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించి ఎన్ని పోస్టులు వచ్చినాయో చూద్దాం. మనకి యాక్చువల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో హార్టికల్చర్ ఆఫీసర్స్కి 45 పోస్టులు రాబోతున్నాయి. యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీకి సంబంధించి 164 పోస్టులు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ క్లాస్ ఏ అనేటువంటి విభాగంలో రాబోతున్నాయని చెప్తున్నారు. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 సంబంధించి 29 పోస్టులు రాబోతున్నాయి. అలాగే EFS&T అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులు 26 రాబోతున్నాయి. అందులోనే టెక్నికల్ అసిస్టెంట్ 20 పోస్టులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అనేటువంటివి 15 పోస్టులు, అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అనేటువంటివి 4 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఇవి 40 పోస్టులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి రాబోతున్నాయని చెప్తున్నారు. అలాగే హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 542, పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ 205, అలాగే పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి 200 పోస్టులు, అలాగే
పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి 198, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ కేటగిరీకి సంబంధించి 182 పోస్టులు, అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్కి 116, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్టులు 50, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ 43, పోలీస్ కానిస్టేబుల్స్ మెకానికల్కి సంబంధించి 15, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ PTO 10, ఫోటోగ్రాఫర్ 10, అసిస్టెంట్ డైరెక్టర్ 8, FSL ల్యాబ్ అనమాట, ల్యాబ్ టెక్నీషియన్ 8, ఆ ల్యాబ్ అటెండెంట్ 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ 1, పోలీస్ కానిస్టేబుల్ FPV 1, అలాగే ఫైర్మెన్ 158, డ్రైవర్ ఆపరేటర్ 147, వార్డర్ 150, అలాగే వార్డర్ ఉమెన్ 21, పోలీస్ కానిస్టేబుల్ 80, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 71, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 9. ఇవన్నీ కూడా వేరే వేరే డిపార్ట్మెంట్, ఇందులో హోమ్ డిపార్ట్మెంట్లోనే వేరే వేరే డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు అలాట్ చేసుకున్నటువంటి పోస్టులు ఇవి. ఇక నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ అనేటువంటి కేటగిరీకి 78 పోస్టులు ఉన్నాయి. అలాగే లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్ అండ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ అనే డిపార్ట్మెంట్కి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అనేటువంటి పోస్ట్కి 12 పోస్టులు ఉన్నాయి. ఇక ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కి 196 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎండోమెంట్స్కి సంబంధించి కమిషన్ ఆఫ్ ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3కి సంబంధించి 104 పోస్టులు రాబోతున్నాయి. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనేటువంటి పోస్టు 21 వస్తున్నాయి. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 11 పోస్టులు వస్తున్నాయి. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులు గ్రేడ్ 2 మనకి 23 రాబోతున్నాయి. అలాగే అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 6, అసిస్టెంట్ డైరెక్టర్ 1 రాబోతున్నాయి. అలాగే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈ డిపార్ట్మెంట్ సంబంధించి సూపర్వైజర్ గ్రేడ్ 1 అనేటువంటివి 29 పోస్టులు. అలాగే డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ అనేటువంటి పోస్టు సంబంధించి 11, ఇంటేక్ ప్రొబేషనరీ ఆఫీసర్ అనేటువంటి 4. టోటల్గా ఇవన్నీ కలిపి మనకి ఫేజ్ 2లో 3082 పోస్టులు అనేటువంటివి రాబోతున్నాయి ఈ నోటిఫికేషన్లో. ఇక నెక్స్ట్ ఫేజ్ 3లో మనకు రాబోయే పోస్టులు ఏంటంటే మనకి ఇవన్నీ కూడా గ్రూప్ 2 సర్వీసెస్. ఇందులో మనకి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సంబంధించి అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 10, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ ఇందులో 40 పోస్టులు. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మున్సిపల్ కమిషనర్ పోస్టులు 6. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి డిప్యూటీ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ డిఎంపీడీఓ అంటే డిప్యూటీ ఎంపీడీఓ ఇవి 176 పోస్టులు రాబోతున్నాయి. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి డిప్యూటీ సహదేశ DT పోస్టులు 200 రాబోతున్నాయి. దాదాపుగా 200 పోస్టులు అంటే పర్వాలేదు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 25, రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 7, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ASO 4, అలాగే సీనియర్ అకౌంటెంట్ HOD 90 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 48, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ GADలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 59, అమరావతిలో ఉంటుంది కదా GAD డిపార్ట్మెంట్. లా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 8, టోటల్గా 673 పోస్టులు ఇందులో వస్తున్నాయి. అలాగే ఇంజనీరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండస్ట్రీస్ సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ 36, రాయల్టీ ఇన్స్పెక్టర్ 9, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 1. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రొహిబిషన్ ఎక్సైజ్ సంబంధించి ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు 400 పోస్టులు ఇవ్వబోతున్నారు. అలాగే అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 9 పోస్టులు. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ పోస్టులు 21 ఉన్నాయి. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 100 వస్తున్నాయి. అలాగే
రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ 73, అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టేట్ అండ్ రోడ్ సేఫ్టీ వర్క్స్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 75, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి 5, కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50 పోస్టులు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 6, అలాగే వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 224, అలాగే ఎనర్జీ డిపార్ట్మెంట్లో సంబంధించి ఏపీ ట్రాన్స్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 200, అలాగే అదే ఈపీడీసీఎల్ డిపార్ట్మెంట్లో ఏఈ సివిల్ టెలికాం డిపార్ట్మెంట్ సంబంధించి 135, ఏపీ ఎస్పీడీసీఎల్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు 134, ఏపీ జెన్కో సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు 100, అలాగే ఏపీ సిపిడిసిఎల్ సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు టెలికాం 60, మొత్తం 1638 పోస్టులు అనేటువంటివి రాబోతున్నాయి. అలాగే ఎనెక్సర్ సిలో ఫేజ్ 4లో మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్స్, అలాగే డిఓలు ఇవన్నీ కలిపి 2991 పోస్టులు వస్తున్నాయి. అలాగే అడల్ట్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 4, మొత్తం కలిపి 2994 పోస్టులు, అంటే దాదాపుగా 3000 పోస్టులు. మనకి పోస్టులన్నీ కూడా మనకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి వీటికి తగ్గట్టుగానే గవర్నమెంట్ మరి 22/8/2026 నాడు ఈ జీవో నెంబర్ 81 ద్వారా తెలియపరచడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు ప్రిపరేషన్ చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించి సెటిల్ అవ్వడానికి నిరుద్యోగ సోదరీమణులకు ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇలాంటి మరిన్ని మనకి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఈ ఛానల్ నుంచి మీకు రిసీవ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.